హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంకా వీళ్ళు నిఖిల్ గురించే మాట్లాడుకుంటుర్రా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న క్లిప్ చూడండి. సింగిలేనా రిలేషన్షిప్ అలాగేమన్నా blindly trusted one of my friends. చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఆల్రెడీ మీరు ప్రోమో చూసే వచ్చిరు కావచ్చు. ఈ చిన్న క్లిప్ ప్లే ఎందుకు చేసిన అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అక్కడ జరిగింది ఒక చిన్న సెగ్మెంట్. ఏంటి అంటే, మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బ్యాక్ స్టాప్ చేసిరా, అంటే మోసం చేసిరా, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడలేరా అనే దాని గురించి అయితే మన సుధీర్ గారు గేమ్ పెట్టారని అనుకుంటున్నా ఆ ప్రోమో చూసి. సో మనకు సుధీర్ గారు వచ్చేసి, కావ్య గారు మీరు సింగిలేనా అని అడుగుతారు. సో దానికి ఒక చిన్న బీజిఎం పడుతుంది. దాని తర్వాత మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, సింగిలేనా అనే దాని గురించి అయితే అడుగుతారు. దానికి మన కావ్య గారు, నేను ఒక ఫ్రెండ్ని ట్రస్ట్ చేసిన, బ్లైండ్గా ట్రస్ట్ చేసిన, గుడ్డిగా ట్రస్ట్ చేసిన, గుడ్డిగా నమ్మిన, బట్ ఆ ఫ్రెండ్ నన్ను బ్యాక్ స్టాప్ చేసి మోసం చేసిరు అనే దాని గురించి మాట్లాడతారు. సో ఇక్కడ కట్ చేస్తే మనకు ఆ ప్రోమోలోనే హరియానా ఇంకా ఆశురెడ్డి గొడవ పడతారు. చాలా షేడ్స్, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి మనకు ఆశురెడ్డి దగ్గర అని చెప్పారు హరియానా గారు. అది దేని గురించి అంటే, ఆశురెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు హరియానా గారు అసలు ఫోన్ కాల్ కూడా చేయలేరట. సో దానికి మనకు ఆశురెడ్డి గారు వచ్చేసి, ఆనందాల్లో అందరూ తోడే ఉంటారు, కష్టాల్లో తోడుండే వారే ఫ్రెండు అనే దాని గురించి అయితే చెప్పారు. సో దాని గురించి మన హరియానా రియాక్షన్ వచ్చేసి, నువ్వు అందరికీ ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా కొంతమందికి వీడియో కాల్ చేసినావు, నాకెందుకు కాల్ చేయలేవు అనే దాని గురించి అయితే మనకు హరియానా గారు క్వశ్చన్లు వేసిరు. సో నా మూడ్ వేరే విధంగా ఉండే అప్పుడు మాట్లాడే దాని గురించి మీరు ఆశురెడ్డి గారి మాటల్లో వినుంటారు. బట్ అక్కడ మనకు మళ్ళీ ఆర్యానికి కోపం వచ్చి చాలా మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి అనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఆ సెగ్మెంట్లో మన కావ్య గారు కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి, ఆ షోలో పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి, సో ఏదైతే మనకు హరియానా ఇంకా ఆశురెడ్డి ఇన్సిడెంట్ జరిగిందో, చిన్న చిన్న గొడవలు జరిగినాయో, సో ఆ గొడవతో ఆ సెగ్మెంట్తో మనకు కావ్య గారిని కూడా అడగడం జరిగింది అంటూ నా అనలైసిస్ చెప్తుంది. సో మీరేమనుకుంటారు ఏంది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మనకు అదే ప్రోమోలో కావ్య గారు ఇంట్రో సాంగ్ నువ్వు నువ్వు అంటూ మనకు ఒక లవ్ సాంగ్ అయితే ఎంట్రీ కొడతారు. సో దాంట్లో మనకు సుధీర్ గారిని పక్కకు పెట్టి ఇంకా హార్ట్ సింబల్స్ అయితే పెట్టడం జరిగింది. సో దాని గురించి కూడా ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేసిన, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడకపోతే చూడండి. ఓకేనా, రైట్. మరి ఎక్కువ ఆలోచించకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్లు వస్తాయి. టాటా, బాయ్ బాయ్.